ఈరోజు రేపు ప్రజలందరూ సమస్య అధిగమించలేకపోతున్నటువంటి సమస్య ఏమంటే పిత్తాస్మరి, అంటే పిత్తాశయంలోని రాళ్ళు. ఈ పిత్తాస్మరికి చాలామంది ఆయుర్వేద వైద్యులు కూడా ఏం చేయాలని నన్ను చాలాసార్లు అడుగుతుంటారు. ఎందుకని? దానికి పిత్తాస్మరికి మూత్రాస్మరికి చాలా తేడా ఉంది. మూత్రాస్మరి అంటే మూత్రంలో రాళ్ళు, కిడ్నీలో రాళ్ళు అంటాం కదా. ఈ కిడ్నీలో రాళ్ళు పోవడానికి చాలా మొక్కలు ఈ మధ్య చాలామంది చెప్పేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా పోతాయని అనుకుంటారు. కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఒక ఆయుర్వేద వైద్యుడు కూడా హాస్పిటల్కి వెళ్ళి అవి తీయించుకున్నాడు ఈ మధ్యకాలంలో. కారణం ఏంటంటే అవి కరిగించడానికి ఏ మందు వాడాలి, ఖచ్చితమైన మందు ఏం వాడాలనేది ఇది గ్యారెంటీ పోతుంది అంటారు. గ్యారెంటీ పోదు. పోనప్పుడు ఏం చేయాలి? అది మూత్రాస్మరికి సంబంధించి. అసలు పిత్తాస్మరికి సంబంధించి చాలామంది పిత్తాశయం తీయించుకోవడం గట్రా చేస్తుంటారు. ఎందుకని? దానికి సరైనటువంటి వైద్య విధానంలో మందుని ఆయుర్వేద వైద్యులు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్యూర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే కొన్నిసార్లు ఆ రాళ్ళు కూడా కరగవు. అదే కిడ్నీలో ఉన్న రాళ్ళు అయితే 1 month 2 months వాడితే గ్యారెంటీగా పడిపోతుంటాయి. చిన్న చిన్నవి 6 mm 7 mm 9 mm 13 mm వరకు పడిపోతుంటాయి. అంతకన్నా పెద్దవి అయిపోయినప్పుడు కొన్నిసార్లు ఏ మందు ఇచ్చినా సరే కరగకుండా ఉంటాయి. వాటికి కూడా ఏదో ఒక సరైనటువంటి ద్రావక విధానంలోనో లేకపోతే ఈ రస ఔషధ విధానంలోనూ వెళ్ళి వాడుకుంటే నవాక్షారంతో సూర్యకారంతో సరైన మందు కానీ చేసుకుంటే, చుక్కల మందులు గట్రా చేసుకుంటే గ్యారెంటీగా క్యూర్ అయిపోతుంది. కానీ పిత్తాస్మరికి అలా కాదు. పిత్తాస్మరికి పాషాణభేది మొక్క ఉంటుంది. పాషాణభేది అంటే అందరూ కొండపిండి అనుకుంటున్నారు కదా. కొండపిండి కాదు, పాషాణభేది అనేది ఒక వేరే మొక్క ఉంటుంది. ఆ పాషాణభేది మొక్కని ఉపయోగించుకోవాలి. పాషాణభేది మొక్కని ఉపయోగించుకోవడం అంటే ఎలా ఉపయోగించాలి? పాషాణభేది రసం తీసుకోవాలి. ఆకుల్ని బాగా దంచి రసం తీసుకొని దానిలోని కొద్దిగా జీలకర్ర వేసి, ఆ జీలకర్రతో పాటు కరక్కాయ పెచ్చుల్ని పౌడర్గా చేసి ఈ పాషాణభేది రసంతో నూరి రోజు ఆ పాషాణభేదితో నూరినటువంటి కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని రోజు ఉదయం ఒక 1/2 స్పూను, సాయంత్రం ఒక 1/2 స్పూను తింటే మూత్రంలోనున్నటువంటి అస్మరి పోగా పిత్తాశయంలోనున్నటువంటి ఎప్పటికీ కరగనటువంటి పిత్తాస్మరి, పిత్తంలో ఉండేటటువంటి రాళ్ళు కూడా కరిగిపోయి మీ పిత్తం బాగా పనిచేస్తుంది. పిత్తం ఏ రోజైతే బాగా పనిచేస్తుందో పిత్తాశయము, అప్పుడు మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఆకలి లేకపోవడము అనేటువంటి, కడుపు దగ్గర నొక్కడం, పట్టుకోవడం వంటి 2-3 సమస్యలు కూడా క్యూర్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు మూత్రాస్మరికి ఏదైనా చికిత్స చేసుకోండి. పిత్తాస్మరికి మాత్రం ఖచ్చితమైన చికిత్సా విధానంలోకి వెళ్తేనే బాగవుతారు. తొందరపడి పిత్తాశయం తీయించుకోకండి. సరైనటువంటి వైద్యుని సంప్రదిస్తే పిత్తాశయంలో ఉన్నటువంటి రాళ్ళు కరిగే మందులు తయారు చేసే డాక్టర్ మీ దగ్గర మందులు ఉన్నాయా లేదా అనేది, ఏమండి కరుగుతాయా అని అడిగితే ఆయన కూడా ఏం చెప్పాలి? అమ్మ 1 నెల 2 నెలలు పడుతుంది అమ్మ అని చెప్పాలి. ఎందుకంటే పిత్తాశయంలో రాళ్ళు కరగడానికి టైం పడుతుంది. ఎంత గొప్ప ఘనవైద్యుడు ఇచ్చినా సరే దానికి టైం అనేది 15 రోజుల వరకు పడుతుంది. ఇది ఇలా పసరు పూసి తీసేసేటువంటి విధానం కాదు. ఇది లోపలికి వెళ్ళి ఆ పిత్తాశయంలో ఉన్న రాయి అది ఏదైతే ఉందో ఒక రాయి లాంటి ఆ గట్టి పదార్థాన్ని కరిగించగలిగేటటువంటి మందు తయారు చేయాలి. దీనికి ఒక చక్కటి మొక్క కూడా మీకు చెప్తాను. ఆ మొక్క ఏమంటే మీ అందరికీ తెలిసిన మొక్క ఓమింట రసము. రోజు ఉదయాన్నే 1 ounce ఓమింట రసం తాగడం వల్ల కూడా పిత్తాశయంలో రాళ్ళతో బాధపడే వాళ్ళకి వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది చాలా గొప్ప మొక్క. వామింట రసము, వామింట ఆకుల యొక్క రసము 1 ounce రసం తీసుకొని దాంట్లోని ఒక స్టీల్ స్పూన్ ఏదైనా సరే గ్యాస్ స్టవ్ మీద సిమ్లో ఉన్నప్పుడు కొద్దిగా కాల్చి దానిలో ముంచండి. స్టెరిలైజేషన్ చేసుకొని ఆ రసాన్ని తీసుకోండి. దానిలో కావలసిన కొత్తిమీర రసం కూడా కొద్దిగా కలుపుకోవచ్చు రుచి కోసం. కలుపుకొని తాగండి. పిత్తాస్మరి ఖచ్చితంగా కరిగిపోయే అవకాశాలు కనిపిస్తాయి మీకు. ఖచ్చితంగా కరిగిపోతుంది కూడా. కరోనా సంబంధించినటువంటి దాని కొనసాగింపు ఆరోగ్య సమస్యలు ప్రజలందరినీ చుట్టుముడుతున్నాయి. అందరూ మళ్ళీ భయభ్రాంతులకి గురవుతున్నారు. అయితే నేను ఒక మంచి ఔషధాలు చెప్పదలుచుకున్నాను. దీనికి ఊరికినే హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా ఆయుర్వేద శాస్త్రంలోని సిద్ధ ఔషధాల్లోని చెప్పబడినటువంటి జ్వరహార మందుల్లో ఒక గొప్ప ఔషధం
మీకు ఏ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినా ఇది లభిస్తుంది. ఈ ఔషధం పేరు ప్రతాప లంకేశ్వర రసం. మాత్రలు ఇవి చిన్న చిన్న మాత్రలు ఉంటాయి. ఈ మాత్రల పేరు ప్రతాప లంకేశ్వర రసం. మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పుస్తకాల్లో రాసుకోండి, డైరీలో. ఇది ఒక చిన్న డబ్బా కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఉదయం 2 మాత్రలు పరగడుపుని, మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత మీరు వేసుకుంటే మీకు ఉన్న సమస్య నుంచి తొందరగా బయటపడడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఇది తిరుగులేనటువంటి ఔషధరాజం. ఈ ఔషధరాజం కాంబినేషన్ ఇది చాలా గొప్ప కాంబినేషన్ అన్నమాట. మనము ఊరికినే తలకిందులు అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటాం. అటువంటి అవసరం ఏం లేదు. ఈ జ్వరహార మందు ఏదైతే ఉందో ప్రతాప లంకేశ్వర రసం, ఇది దాంతోపాటు వచ్చేటటువంటి అనేక అనుబంధిత వ్యాధులను కూడా ఇది క్యూర్ చేస్తుంది. దీని నుంచి మీరు సులువుగా జ్వరం నుంచి విముక్తి చెందడానికి ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మాత్రలు మింగడానికి అనుకూలంగా ఉంటాయి. దీనివలన మీకు ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా నిర్ణయించబడినటువంటి మందు. ఈ మధ్యకాలంలో కొన్ని డ్రగ్ కంపెనీలు కొన్ని తయారు చేయడం కూడా మానేశాయి ఈ మందుని. కానీ ఈ మధ్య హైదరాబాద్లో చాలామందికి జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఈ డ్రగ్ని అందరికీ సూచించాను. ఇది వాడిన వాళ్ళందరూ తొందరగా 2-3 రోజుల్లోనే దీని నుంచి బయటపడ్డారు. మీకు ఇంకా దీని మీద కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. దీంతోపాటు ఆయుర్వేదిక్ మందులతో పాటు అలోపతి మందులైనటువంటి జ్వర మందులు వేసుకోవచ్చా? చక్కగా వేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏమి ఇబ్బంది రాదు. దీంతో ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే దీంతోపాటు అనుబంధంగా పారాసెటమాల్ కానీ ఇంకా జ్వరానికి సంబంధించినటువంటి అలోపతి మందులు కూడా మీరు వేసుకోవచ్చు. అయితే ఈ మధ్య ఈ 24 వచ్చినటువంటి కరోనా అనుసంధాన వ్యాధులు, దగ్గు జలుబు కూడా వస్తుంది. దగ్గు జలుబు వచ్చిన దానికి కూడా ఈ మందు పనిచేస్తుంది. దీంతోపాటు ఇంకా మీరు పిల్లలందరికీ, చిన్నపిల్లలందరికీ కూడా వారానికి ఒకసారి త్రికట్టు చూర్ణాన్ని చేతిలో, ఒక చిన్నపిల్లలు ఒక ఏజ్ని బట్టి వాళ్ళకి ఎంత మోతాదు, 2 చిటికలు, 3 చిటికలు, 4 చిటికలు, లేకపోతే పెద్దవాళ్ళు అయితే 1/4 టీ స్పూను త్రికట్టు చూర్ణాన్ని చేతిలో వేసుకొని దాంట్లో తేనె వేసి బాగా కలిపి ఉదయం 9 గంటలకి బాగా ఇలా చేతిలో మర్దన చేసి దాన్ని పిల్లలకి నాకిస్తే బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే 1/4 టీ స్పూను, పిల్లలకైతే 3 చిటికల మందు సరిపోతుంది. తేనె వేసి బాగా మర్దించాలి. దాంట్లో మర్దించడం వల్ల మర్దనం గుణవర్ధనం అన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మందు యొక్క స్వభావం అంతా కూడా బాగా అవుతుంది. దాన్ని తిన్న వెంటనే అది బాడీలోకి వెళ్ళి ఏదైతే ఈ లంగ్స్లో ఉన్నటువంటి క్రిమి సంబంధించినటువంటి లక్షణాలని, అదేవిధంగా సైనస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని బాగా స్వీకరించవచ్చు. ఇది తినటం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. కాకపోతే కొద్దిగా వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి వారంకు ఒక్కసారి, ఆదివారం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళినా సరే ఇది ఒక హైజీన్ మెడిసిన్ లాగా యాక్టివేట్ చేస్తుంది. వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షనల్ డిసీజెస్ రాకుండా ఈ జలుబు దగ్గు వీటి నుంచి కాపాడుతుంది. గొంతులో నస ఉన్న వాళ్ళకు కూడా త్రికట్టు చూర్ణం మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఎవరు తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా ఈజీగా ఉంటుంది. మిరియాలు, శొంఠి, దీంతో పిప్పల్లో, ఇది మీకు రేషియో తెలిస్తే చేసుకోవాలి. లేకుంటే చక్కగా ఏదో ఒక మంచి కంపెనీకి సంబంధించినటువంటి త్రికట్టు చూర్ణాన్ని తెచ్చుకోవడం, దాన్ని పిల్లలకి ఇవ్వటం, మీరు కూడా తినటం చేయడం వల్ల ఈ కరోనా కంటిన్యూస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దీని మీద పెద్ద రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఒకసారి కరోనా వచ్చింది పోయింది అనుకుంటున్నాం, కానీ మనకి దీనికి సంబంధించి చిన్న వర్షం పడినా, చిన్న ప్రాబ్లం వచ్చినా, చిన్న పొల్యూషన్లోకి వెళ్ళినా సరే దానికి సంబంధితంగా ప్రాబ్లమ్స్ని ప్రజలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ మనం ఈ ఆయుర్వేద మందులు చెప్పలేము, అందించలేము. ఎందుకంటే వారికి ఆ జ్ఞానం ఉండదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ చక్కగా ఈ ప్రతాపలంకేశ్వర రసాన్ని జ్వరానికి, దాని సంబంధిత వ్యాధులకి వాడుకోవచ్చు. అదేవిధంగా త్రికట్టు చూర్ణానికి ఈ జలుబు దగ్గు వంటి వాటికి వాడుకొని మీరందరూ కూడా స్వస్థత పొందడానికి ఇది అతి చక్కటి ఔషధం. దీని మీద ఏ విధమైనటువంటి అనుమానాలు వద్దు. మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీ దీనిలో ఏదైనా సమస్య
మీకు పెద్దగా అనిపించినప్పుడు నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ ఊరికి ఇది ఇలా వాడచ్చు అలా వాడచ్చు అని అడగవలసిన అవసరం లేదు. ఇది పూర్తిగా మీ అందరూ వాడుకొని మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని ఆకాంక్షతో చెప్తున్నాను. ఏ విధమైనటువంటి మార్కెటింగ్ స్టైల్లో మీకు చెప్పట్లేదు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా వాడుకోండి, ఆరోగ్యాన్ని పొందండి. మీరు బాగుపడడం వల్ల మీ కుటుంబం చక్కగా ఉంటుంది. స్వస్తి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.